హాయ్ అండి. పప్పు ములక్కాయ వండుకోబోతుందండి. ముందుగా అయితే కనుక కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక 2 ములక్కాయలు కట్ చేసుకొని వేసుకొని ఒక పావుసేపు వాటర్ పోసుకొని మెత్తగా ఉడకపెట్టుకోవాలండి. ములక్కాయలు ఉడికిన తర్వాత వేరే దాంట్లోకి వేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని చల్ల వాటర్ చక్కగా పిసుక్కొని ఆ పిప్ అన్నది పక్కకు తీసేద్దామండి. ఈ ములక్కాయ గుజ్జు అన్నది పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు అదే కుక్కర్లోని ఒక 150 గ్రాముల కందిపప్పు వేసి కడిగి వాటర్ పోసుకొని కొద్దిగా చింతపండు 4 పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ 3 టమాటాలు వేసి మెత్తగా ఉడకపెట్టుకుందామండి. పప్పు ఉడికిన తర్వాత చిటికెడు పసుపు సరిపడా ఉప్పు స్పూన్నర కారం వేసి కలుపుకొని ఇప్పుడు ములక్కాయ గుజ్జు కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ మీద పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడకపెట్టుకుందామండి. ఉడికిన దాంట్లో ఇప్పుడు కొద్ది కొత్తిమీర వేసుకొని పోపు పెట్టుకోండి. పోపుకు ఆయిల్ పెట్టుకొని పోపు దినుసులు జీలకర్ర ఎల్లిపాయ రబ్బలు ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసి పోపు పెట్టుకోవడం అండి. ములక్కాయ పప్పు అయితే రెడీ అయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ములక్కాయ చాలా మంచి